హాయ్, ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేసిన. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకున్నా. ఇప్పటికి ఇవన్నీ వేస్తున్నా ఆయిల్లో. ఆయిల్కి వాటర్కి చాలా టూ మచ్, బికాస్ నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. అండ్ 2 పచ్చిమిర్చి, పుదీనా లేదువా? ఒకసారి కడగాలి. స్మెల్ అగులుసి వస్తుంది అప్పుడే. ఒకసారి ఇట్లానే చేసా, టేస్ట్ ఏం బాగాలేదు. మరి ఈసారి ఎట్లుంటుందో చూడాలి. మర్చిపోయా, పక్క స్టవ్ మీద ఏమున్నాయో చూపిస్తా. పేలుతాయా? దీని పేరేంటి చెప్పవా? కర్పూరాలు దా చూపిస్తా. ఫాస్ట్ వాటర్ పడతాయి ఇప్పుడు. అదే ఇగో ఇది అవినాష్ తెచ్చుకున్న కర్పూరాలు. మేకర్ కదా అవి. నాకు ఏదైనా క్లీన్గా ఉండాలి. ఈసారి నన్ను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోలేదు కదా, చెప్పాలి పని. అట్లేం లేదు కానీ ఫోన్లో ఎవరో ఒకరైతే ఆడుతున్నారు కదా, సో అది మ్యాటర్. నెక్స్ట్ ఏమేద్దాం? ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఏమేద్దాం? ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు నైట్ డిన్నర్కి ఇది బిర్యానీ. ఈ బిర్యానీ ఆఫ్ చూసారు ఎంత పెద్దగా ఉందో. మొత్తం కుక్కర్ మొత్తం సరిపోతుంది ఈ బిర్యానీ. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఏమేద్దాం అంటే ఆలు వేద్దాం. ఆలు బాగా ఫ్రై అయ్యాక ఏమేద్దాం అంటే టమాటా వేద్దాం. లాస్ట్లో ఈ 2 వేద్దాం. ఆ తర్వాత వాటర్ పోసి కడిగి పెట్టిన బిర్యానీ వేద్దాం. వీటిలో ఉప్పు కూడా వేయాలి కదా, ఉప్పు అవన్నీ కూడా వేయాలి. నీ కూర కలుపుకోవా బాబు? పావులాకి రూపాయి ఖర్చు ఎందుకని కట్టేసా. ఏంటి మొత్తం దానికి అంటుతుంది గ్లాస్కి. ఇచ్చేస్తాయి మరి ఎందుకు? ఇప్పుడు కర్పూరాలు తింటావా నువ్వు? సో ఆనియన్ చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెరుగు చట్నీ చేస్తున్నాడు. నేనైతే దీంట్లో ఆలివ్ కూడా వేసాను. ఇది గోల. టమాటా కూడా వేస్తున్నాడు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను. బాబు నాకు వెజిటేబుల్ ఇవ్వా? అదే ఇది కాదు, సారీ, వెజిటేబుల్ కాదు, వెజ్ బిర్యానీ. లేదు, ఒకటి వస్తుంది కదా లేదు మసాలా. అదేంటి చూడు, జీరా పౌడర్. జీరా వేయాలి దీంట్లో. సో కెన్ యూ సీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను. జాగ్రత్త, ఇవన్నీ కొద్దిగా మగ్గాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత దెన్ ఆఫ్టర్ దట్ ఆ బియ్యము వాటరు అవి వేస్తా. చూడాలి టేస్ట్ అయితే ఎట్లా వస్తుందో మరి. ఇవన్నీ కాస్త మగ్గనిద్దాం. ఈలోపు అంతే. నాకైతే మస్తు ఆకలి అవుతుంది, ఎందుకంటే ప్రతి పూట అవి బయట నుంచి ఫుడ్ తెస్తున్నారు.
అందువల్ల నేను అసలు ఏం తినట్లేదు. బా అది పెరుగు చట్నీ ఎంత బాగుందంటే దీనికోసమైనా బిర్యానీ తినాలి. ఇది బయట నుంచి తెచ్చిన. నాది మారుతుంది బాయ్. ఒక్క పూట వంట చేసినందుకు ఒళ్ళు ఇల్లు అంతా కాల్చుకుంటున్నా. ఫుల్ చేతులు కాలిపోయినాయి నాకు ఇప్పుడే. ఎందుకంటే ఈ బియ్యం పెట్టే కదా, కడిగిన బియ్యం కుక్కర్ మూత తీసి బియ్యం మీద పెట్టాను గిన్నె మీద. గిన్నె పట్టుగానే కాలిపోయింది. ఈ వాటర్ని పోసేయాలి కదా. కొత్తిమీర లేదు, పుదీనా లేదు. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఓన్లీ. అండ్ పెరిగేద్దాం అనుకుని కూడా మళ్ళా. అయితే ఇప్పుడు బియ్యం వరకు వాటర్ పోసావు కదా నువ్వు. అన్నిటికీ అదే మగ్గుతుంది అవసరం. అన్నిటికీ అదే. సరే ఇదిగోండి, రండి దగ్గరికి రండి, చూపిస్తా. ఎందుకన్నా ఎందుకు నవ్వుతారా అవి? నన్ను చూసి నవ్వుతారా, నా వాళ్ళు చూసి నవ్వుతారా? నేను అనుకోవడం ఇంకొద్దిగా వాటర్ పోస్తే కనుక ఆ వెజిటేబుల్స్ మెత్తగా అయిపోద్ది. ఓకేనా? మరి ఉడకకపోతే? ఉడుకుతుంది, మూసుకొని ఉండు. సరే ఏదో ఒకటి చెయ్యి. ఓకే ఇక మూత పెట్టేసి. విజిల్స్ అవంతా నాకు తెలియదు, నువ్వు చూసుకో. కొద్దిగా నెయ్యి వేద్దాం. ఇప్పుడు కాదు, అయిన తర్వాత వేసుకోవే. ఏంటిది? అయితే మరి ఏమో సాల్ట్ సరిపోయిందో లేదో చూడాలి. చూడవా నువ్వే ఇంకా. నాకు ఐఎమ్ సో టైర్డ్ అండ్ నాకు సగమే వచ్చు, అందుకే మిగతా సగం అవికి ఇచ్చేసాను. క్యారీ ఆన్ ఎంజాయ్ అని చెప్పేసాను. ఇక్కడంతా క్లీనప్ చేస్తాడు ఈలోపు. యమ్మీ టేస్టీ బిర్యానీ ఈజ్ గెటింగ్. పెరుగు చట్నీ అయితే అద్భుతం. బావుటెడ్డిలు అది ఐఓఐ చేశారు కదా. సో ఏమైందో తెలీదు. నిన్న పొద్దున్న బాగానే ఉంది కానీ ఇంకా సడన్గా ఏమైందో తెలీదు. ఫుల్ తొడల దగ్గర కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, బాడీ పెయిన్స్. అది ఏంటో తెలీదు, లైక్ అన్కంఫర్ట్గా ఉంది. అవి ఏమో శ్రీశైలం వెళ్దామని గొడవ చేస్తున్నాడు. ఏమైందో తెలీదు, చాలా అన్కంఫర్ట్గా ఉంది. ఏమైందో తెలీదు. ఆ బిర్యానీ ఆకు చాలా పెద్దగా ఉంది, నాకు అడ్డొస్తుంది. అందుకే తీసి దాన్ని 3 ముక్కలు 4 ముక్కలు చేయమంటే అవి చేసి మళ్ళీ. ఎవడ్రా నువ్వు? వేరే ఫోన్లో పాత వీడియోస్ అన్నీ ఉంటే అవన్నీ చూశాడు వీడు. సో కాస్త ఎమోషనల్ అవుతున్నట్టున్నాడు వీడు. చిన్నప్పుడు నా దగ్గర పాలు తాగే వీడియోలు, వీడికి మాటలు రానప్పుడు వీడియోలు అన్నీ చూసినాడు వీడు. అవునారా? ఇటు తిరుగురా, ఎందుకురా హక్ చేసుకుంటున్నావు ఎప్పుడు లేంది? ఏంట్రా చూపిడ్రా. అమ్మా ఊ అంటే సిగరెట్, ఆ అంటే సిగరెట్ మీ డాడీకి. మమ్మల్ని ఇద్దరిని చిన్నప్పుడు ఇంట్లో వదిలేసి అవి బయటికి వెళ్ళిపోతే టెడ్డీ గారు అప్పుడు ఏమేడ్చాడు? నానా 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 డాడీ నానా అని ఏడ్చావు కదా నువ్వు. అదే 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 ఓవర్ యాక్షన్. నాకు తెలుసు నువ్వు దేనికి వచ్చావో. లే ఏం పప్పులు ఉడుకో. తమ్ముడు చెల్లికే పాలు, నీకు లేవు ఇంకా పాలు. తమ్ముడు చెల్లికే. అరే నువ్వు పెద్దగా అన్నం తినరా? సరే ఆగు ఒక నిమిషం. వీడియో బంద్ చేసి